హిందూ సంప్రదాయంలో ఏ కార్యం మొదలుపెట్టినా ఆటంకాలు రాకుండా ముందుగా పూజించే దేవుడు గణపతి. గణపతికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన బీజాక్షరం గం, గాం. మంత్రశాస్త్రంలో బీజం అనగా ఒక పెద్ద వృక్షం దాగి ఉన్న చిన్న విత్తనం లాంటిది. అలాగే గం అనే ఒకే ఒక్క అక్షరంలో అపారమైన దైవిక శక్తి దాగి ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు కింద తెలుపబడ్డాయి. బీజాక్షరం గం, వివరణ గ అక్షరం విఘ్నాలను తొలగించే గణపతిని సూచిస్తుంది. ఆ కారం అజ్ఞానాన్ని పారద్రోలే తత్వాన్ని సూచిస్తుంది. సింగిల్ కొటేషన్ సున్నా బిందువు అనంతమైన బ్రహ్మ తత్వాన్ని, దుఃఖ నివారణను సూచిస్తుంది. ఈ బీజాక్షరాన్ని మూలంగా చేసుకుని ఉద్భవించిన అత్యంత ప్రసిద్ధ మరియు సులభమైన మంత్రం ఓం గం గణపతయే నమః. ఈ బీజాక్షర జపం వల్ల కలిగే ప్రయోజనాలు, బెనిఫిట్స్: విఘ్న నివారణ, మీరు తలపెట్టిన పనుల్లో, లక్ష్యాల్లో ఎదురయ్యే ఆటంకాలను, అడ్డంకులను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తుంది. మూలాధార చక్ర ఉత్తేజం. కుండలిని యోగ ప్రకారం గణపతి మూలాధార చక్రానికి, వెన్నెముక అడుగు భాగం, అధిపతి. ఈ మంత్ర జపం వల్ల ఆ చక్రం ఉత్తేజితమై మనిషిలో స్థిరత్వం, భద్రతాభావం కలుగుతాయి. మానసిక ప్రశాంతత, ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మనసుకు అపారమైన ప్రశాంతత చేకూరుతుంది. కార్యసిద్ధి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినా, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నా, శుభకార్యాలు తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. జపించే విధానం: హౌ టు చాంట్. బీజాక్షరాన్ని లేదా మంత్రాన్ని సరైన నియమాలతో జపిస్తే వేగంగా ఫలితాలు అందుతాయి. సమయం: ఉదయం బ్రాహ్మీ ముహూర్తం, ఉదయం తెల్లవారుజాము 4 గంటలు నుండి ఉదయం 6 గంటల మధ్య, లేదా సాయంత్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో జపించడం ఉత్తమం. శుచి. స్నానం ఆచరించి, ఉతికిన శుభ్రమైన దుస్తులు, వీలైతే తెలుపు లేదా పసుపు రంగు, ధరించాలి. ఆసనం మరియు దిశ. ప్రశాంతమైన ప్రదేశంలో ఒక చాప లేదా ఆసనం వేసుకుని తూర్పు లేదా ఉత్తర ముఖంగా సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోవాలి. జపమాల. 108 పూసలు ఉన్న రుద్రాక్షమాల, స్ఫటికమాల లేదా గంధపు మాలను ఉపయోగించడం మంచిది. జప విధానం: కళ్ళు మూసుకుని, మీ ఇష్టమైన గణపతి రూపాన్ని మనసులో ధ్యానించండి. నెమ్మదిగా, స్పష్టంగా ఓం గం గణపతయే నమః లేదా కేవలం గం అని 108 సార్లు, ఒక మాల పూర్తయ్యేలా జపించండి. జపం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే ఏకాగ్రత బాగా కుదురుతుంది. నియమం: ఈ జపాన్ని ఒక క్రమశిక్షణతో కనీసం 21 లేదా 41 రోజుల పాటు నిరంతరంగా చేస్తే అద్భుతమైన ఫలితాలను మీరే స్వయంగా గమనిస్తారు. అపారమైన భక్తి, నమ్మకంతో ఏకాగ్రతగా చేసిన జపం ఎప్పుడూ వృధా కాదు. ప్రారంభంలో మనసు అటు ఇటు వెళ్ళినా, మళ్లీ మంత్రం మీదకు మీ ధ్యాసను మళ్లించడానికి ప్రయత్నించండి.